విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పలు రెవెన్యూ కార్యాలయాల్లో దస్త్రాలు పరిశీలించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియాకు ప్రజలు తమ గోడును వెళ్లబోసుకుంటారు. వైసీపీ పాలనలో తమ భూములు స్థలాలు కబ్జాకు గురయ్యాయని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు అనే తేడా లేకుండా ఇష్టారాజ్యంగా స్థలాన్ని ఆక్రమించారని వాపోయారు. ఊరు మీదుగా గ్రీన్ఫీల్డ్ హైవే విశాఖపట్నం నుంచి రాయపూర్ వరకు వెళ్తున్నది 6 లేన్స్ హైవే. అందులో భాగంగా మేము సుమారుగా 2 ఎకరాల పొలం కోల్పోయాం. దానికి గవర్నమెంట్ ఎకరాకి 4 lakhs మాత్రమే కాంపన్సేషన్ ఇచ్చింది. భోగాపురం ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే రైతులకి అడుగడుగున మీటింగులు పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాకేజ్ ఏ విధంగా డిసైడ్ చేశారో సొంత గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అదే విధమైనటువంటి కాంపన్సేషన్ ఇవ్వమంటున్నాం. రికార్డు డిజిటలైజేషన్ సమయంలోనే వెబ్లైన్లోని అనేక తప్పులు దొరికినాయి. 20% నుంచి 30% అవి రొటీన్గా కొనసాగుతున్నాయి. దానికి మోటివేషన్ పెట్టుకుంటే రైతులు ఈ చిన్నకారు రైతుల్ని వాళ్ళు అవి రిజెక్ట్ చేస్తూ అనేకసార్లు పెట్టుకుంటున్న మార్పు చేయని పరిస్థితి. ఈరోజు ఒక లింకు తేడా వస్తేనే రైతుల్లో హద్దుల దగ్గర గొడవలు వస్తాయి. అట్లాంటిది దీనివల్ల ఈ రీసర్వేలో అనేక గొడవలు మరిన్ని సమస్యలు పెంచేదాని విధంగా ఉంది. ఈ క్రాప్ చేసేటప్పుడు వ్యవసాయ శాఖతోటి రెవెన్యూ అధికారి సర్వేరు ఉండే విధంగా చేసి మొత్తం ఫీల్డ్లో చేయాలని విషయాలని ఈరోజు సుశీడియా గారి దృష్టిలో తీసుకెళ్ళాం. మ్యూటేషన్ 1 బిల్ కావాలని ఎంఆర్ఓ గారికి మేము పెడితే రికార్డెడ్గా మీ తాతలదే కానీ మీరు దాని మీద లేరు అని అన్నారు. పోనీ ఎవరున్నారో మాకు రాసి ఇవ్వండి సార్, వాళ్ళ కల్టివేషన్ అకౌంట్ కూడా ఇవ్వండి సార్. అలా అయితే మేము కోర్టుకైనా వెళ్తాం, లేకపోతే వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం. లేదు అలాగే మేము ఇవ్వము, కానీ మీరు లేరు కాబట్టి మేము మ్యూటేషన్ చేయమన్నారు సార్. ఇది ఎక్కడ సార్ అన్యాయం? 22.24 ఎకరాల విస్తీర్ణం గల చెరువుని గతంలో ఆ చెరువు ఒక వైసీపీ తాలూకా నాయకులు కబ్జా చేసి 14.25 సెంట్ల భూమిని వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ చెరువు కింద కానీ ఆ చెరువుకు సంబంధించినంత వరకు ఆ రైతులకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి 1 సెంటు భూమి కూడా లేదు. సార్కి విన్నపించగా దాని మీద సమగ్ర దర్యాప్తు చేసి విచారణ చేపిస్తామని మాకు హామీ ఇచ్చారు.